ఇది మత్స్యకారులకి ఓదార్పు. మొన్న జరిగినటువంటి బోటు ప్రమాదంలో మత్స్యకారులు చనిపోయినటువంటి పరిస్థితుల నుంచి ఓదార్చాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఓదార్చుదామని అన్నప్పుడు ఆ ఓదార్పుకు సంఘీభావంగా ఎంతోమంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు, జగన్మోహన్ రెడ్డి అమ్మాయిలు పెద్ద ఎత్తున విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వస్తే కావాలని పోలీసులు ఎక్కడికక్కడ ఇది దుర్మార్గమైన చర్య, ఆంక్షలు పెట్టి రాకుండా ఆఫ్ చేసి ఎయిర్పోర్ట్లో ఎక్కడో దూరంగా వాహనాలు ఎక్కడో నిలిపించి నడిచొస్తున్నా సరే ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి ఎవరిని రాకుండా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కోట్లాది మంది మీకు పరుగున వస్తుంటే అది ప్రజలకు కానీ తెలిసిపోతే ప్రజల్లో ఇంత ఆదరణ ఉందనేది మరింత జగన్మోహన్ రెడ్డి గారికి మైలేజ్ వచ్చేస్తుందనో తెలీదు, లేదు వీళ్ళు మైనస్ అయిపోతారోనో అని తెలీదు. కూటమి నాయకులు కావాలని పోలీసులతో ఇది చేస్తున్నటువంటి ప్రక్రియ దుర్మార్గం. అందుకనే మేము క్లియర్గా నిలదీసాం, మీరు వెళ్ళండి లోపలికని, మేము వెళ్ళం ఇక్కడే ఉంటాం, ఎందుకంటే లోపలికి వెళ్ళి చేసేది కాదు, ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు అని చెప్పి. ఎందుకంటే సాక్షాత్తు మత్స్యకార మంత్రి అయినటువంటి చంద్రబాబు అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు వాదార్తుడు పక్కన ఉన్నటువంటి పక్క జిల్లాకు సంబంధించిన వ్యక్తి వచ్చి వాదార్చవలసింది పోయి ఇంతవరకు కూడా కూటమి నాయకులు పలకరించలేదు. వాళ్ళు ఏంటంటే వచ్చి వాళ్ళకి ఎక్కడి నుంచో అట మాట్లాడడం అట. ఇది ఎక్కడ ఉందండి విశాఖపట్నం ప్రజానికి చిన్నకి పెద్దకి కూడా వ్యాపారాలు చేసుకోవడానికి మీరు పరిగెట్టుకు వస్తారే, మత్స్యకారులు వాదార్చడానికి మీరు చేతకాలేదా? ఇది చంద్రబాబుని ప్రశ్నిస్తున్నాం, పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తున్నాం. పవన్ కళ్యాణ్కి అనారోగ్యం లేకపోతే ఏదో రెస్టో లేదో బెస్టో అనుకొని ఎక్కడో ఉన్నారు, ఆయన పక్కన పెడదాం. మరి ఇక్కడ ఉన్నటువంటి లోకేష్ రాలేదు, లేదు ఆయన విదేశాల్లో విహారయాత్రలు చేసుకుంటున్నాడు. ముఖ్యమంత్రి రాలేదు చంద్రబాబు. కేవలం కనీసం మత్స్యకార మంత్రి కూడా వచ్చి పరామర్శించపోయి ఎవరో ఎక్సైజ్ మంత్రిని ఒకళ్ళు పంపించి వాళ్ళు వాదాలు చేస్తే అంటే కుల రాజకీయాలు చేయడం కోసం, కుల రాజకీయాలు చేసుకోవడం కోసం విజయవాడకు సంబంధించినటువంటి బందరు కొలి రవీంద్ర వచ్చి మాట్లాడిస్తే సరిపోతుందా? దానికి సంబంధించినటువంటి మంత్రి రావాలి. బోటు ప్రమాదానికి కారణాలేంటి, మత్స్యకారులు ఎందుకు ప్రాణాలు కోల్పోయారు, ఇంత అనేది వాళ్ళు వాదారిస్తే ఒక ఉపశమనం. అందుకనే అవన్నీ నిలదీయడం కోసం మత్స్యకారుల తరపు నుంచి ప్రభుత్వం డిమాండ్ చేయడం కోసం, వాళ్ళకి ముఖ్యంగా మత్స్యకారులు ఈ బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాదార్చడం కోసం మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎక్కడికక్కడ మీరు ఆంక్షలు పెడతారా? ఎన్నాళ్ళు పెడతారు మీరు? ఎన్నాళ్ళు మీరు ప్రజలను అడ్డుకోగలరు? ఇది దుర్మార్గమైన చర్య అని మాత్రం మనస్ఫూర్తిగా ఖండిస్తున్నాం. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా సరే ఇక్కడ వెనక్కి తగ్గడానికి ఇక్కడ ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమానులు, కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఇక్కడ మనం చూస్తున్నాం, ఇప్పుడే వెళ్ళారు ఒక మంత్రి గారు, ఇలాగా 2 మంత్రులు వెళ్ళారు. అందులో ఒక మంత్రి మత్స్యకార కుటుంబాలకి వీడియో కాల్లో పరామర్శించే దౌర్భాగ్యం ఈరోజు మనకు వచ్చింది. ఈరోజు రాష్ట్రంలో నిజంగా ఇటువంటి ఎంతసేపు అరాచకాలు, దౌర్జన్యాలు, ఇటువంటి పరిస్థితులే తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇలాంటి ప్రాణ నష్టం జరిగినా సరే కనీసం ఇక్కడ మత్స్యకార శాఖ మంత్రి వెళ్ళి పరామర్శించే దాఖలాలు ఇక్కడ కనిపించట్లేదు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరైతే సరిపోయిన కుటుంబాలకి పరామర్శిస్తూ వాళ్ళకి ధైర్యంగా భరోసా ఇవ్వడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. ఈ పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా సరే ప్రజలు ఎవరు కూడా తగ్గడానికి ఎవరు సిద్ధంగా లేరు. అందరూ కూడా తరలి వస్తున్నారు. అందరూ కూడా ప్రజలు వస్తుంటే, కార్యకర్తలు వస్తుంటే, అభిమానులు వస్తుంటే అడ్డుకునేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు, ఎక్కడికక్కడ ఆంక్షలు పెడుతున్నారు. ఎలా సార్ ఇది చాలా దుర్మార్గమైన చర్య సార్. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి ఈరోజు అక్కడ ప్రజలకి ఏర్పడినటువంటి నష్టాన్ని పూడ్చలేకపోయినా సరే వాళ్ళకి కనీసం ఓదార్పు అనేటటువంటి చాలా అవసరం. మరి అలాంటిది ఈరోజు ప్రభుత్వంలో ఉండి కనీసం ఆ ప్రజల కోసం పట్టించుకోనటువంటి నాయకులు ఉంటేనేటి సస్తేనేటి అనేటటువంటి పరిస్థితి ఈరోజు దాపురించి ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ఏంటంటే కుట్రలు కుతంత్రాలతో కూడుకున్నటువంటి పరిపాలన సాగిస్తుంది తప్ప ఈ పేదవాళ్ళకి కానీ లేదనుకుంటే సామాన్య మానవులకు జరిగేటటువంటి అన్యాయాలకు కానీ ఎక్కడ కూడా వీళ్ళు కళ్ళు తెరిచి చూసినటువంటి దాఖలాలు అయితే లేవు. సో ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వాడు వస్తే మరి ఇక్కడ మా యొక్క పలుకుబడిని తగ్గిపోతుందనో లేదనుకుంటే మాకు ఉండేటటువంటి ఉన్నటువంటి పరిస్థితిని మరి ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఇంకా మెరుగ్గా ఏర్పడుతుందేమో అనేటటువంటి దురుద్దేశంతో ఈ రకమైనటువంటి ఆంక్షలు అనేవి విధిస్తున్నారు. కానీ ఇక్కడ జగన్ అంటే జనం, జనం అంటే జగన్ అనేటటువంటిది ఆ నినాదం ఎక్కడ వెళ్ళినా సరే కనిపిస్తూనే ఉంది. ఈరోజు ఎయిర్పోర్ట్లో ఇంత జనాలు మరి తరలి వస్తున్నారంటే ఏంటంటే జగన్ మీద ఉండేటటువంటి అభిమానమే.
తప్పనిసరి రాబోయేటటువంటి రోజుల్లో కూటమి ప్రభుత్వం ఇలాంటి కుతంత్రాలు మానుకోకపోతే ఇంకా భారీ ఎత్తున మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్ గారు వస్తుంటే ఆంక్షలు పెడుతున్నారు, పోలీసుల్ని ప్రయోగిస్తున్నారు, మీపై ఎలా చూస్తారు? ఇది చాలా అన్యాయం. ఎందుకంటే గౌరవ ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులు సముద్ర వేటకెళ్ళి మరణించిన కారణంగా ఆయన వాళ్ళకి పలకరించడానికి ఓదార్చడానికి వస్తే మరి ఈ విధంగా మరి అభిమానులు వస్తున్నారు. ఎయిర్పోర్ట్కి రాగానే అభిమానులు వస్తే అభిమానులు ఏమిటి అడ్డుకుంటారు, కారులు ఆపేస్తున్నారు బయట. ఈ విధంగా చాలా అన్యాయం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కనీసం పలకరించలేదు సరే కదా. ఈరోజు ఎవ్వరు కూడా రావలేదు, పట్టించుకోలేదు. మాయ మాటలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన వీళ్ళు పబ్బం గడుపుతున్నారు తప్ప ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ ఎటువంటి కష్టాలు ఆదుకోవడం కానీ మత్స్యకారులు కానీ మిగతా ప్రజలు కూడా ఎవరు ఆదుకోలేదు సరే కదా. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ప్రజలు, ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా మరి జగన్ అంటే జనం, జనం అంటే జగన్, ఆ విధంగా ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది తరలి వస్తుంటే పోలీసులు ఎక్కడెక్కడ ఆపడం చాలా బాధాకరం.